50వ కీర్తన యొక్క 50వ కీర్తన ప్రాముఖ్యమైన వచనం మనం 23వ వచనం ధ్యానం చేస్తాం. అంశం ఏంటంటే దేవుడు స్వార్థపరుడా? క్వశ్చన్ మార్క్. దేవుడు స్వార్థపరుడా? కోడె, మేకలు, గొర్రెలు, బలులు, అర్పణలు ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన. అంటే యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకమునకు దేవుడు పంపించకముందు పాత నిబంధన ప్రకారము పాపములు నిమిత్తము బలులు అర్పించిన క్రమాన్ని మనం చదువుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గొర్రె, ఒక్కొక్క మేక, అలాగే కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళు ఆ క్రమాన్ని జరిగించాలి. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆదివారం అంటే అందరూ వస్తారు. ఆదివారం అంటే విశ్వాసులు, అవిశ్వాసులు, కొత్తవారు కూడా వస్తారు. కాబట్టి కొద్దిగా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ లాగా మనం స్టడీ చేస్తాం. పిహెచ్డి లెవెల్లోకి మనం లోతుకి వెళ్ళాం. ఓకేనా? లోతుకి తీసుకెళ్ళే అంత స్టెబిలిటీ కూడా నాకు లేదు. అయినా లోతుకి తీసుకెళ్తే లోతుకి వెళ్ళే అంత స్థితిలో కూడా మీ ఆత్మీయ జీవితం లేదని నాకు తెలుసు. సంఘ కాపరిగా జస్ట్ ఫండమెంటల్గా మనం ఆలోచిస్తే, జస్ట్ ఒక అవగాహన, ఒక విశ్వాసిగా నా బాధ్యత, ఒక విశ్వాసిగా దేవుడు, దేవుని సంఘం, లేక దేవుడు కోరుకున్నది ఈ ఎద్దులు, కోడెలు, గొర్రెలు, మేకలు అవి ఇప్పుడు మనకు లేవు కదా. మీరు ఏమైనా చేస్తున్నారా? ఏమైనా తెలియకుండా లేవు కదా మనకి. అవి అక్షరార్థమైనవి. బలిపీఠాలు కూడా లేవు. ఇది బలిపీఠం కాదు, పోడియం అంతే, స్టేజ్. ఒక 100 మందితో మాట్లాడడానికి ఒక స్టేజ్, పోడియం, సపోర్ట్ తీసుకోవడానికి. బలులు అర్పిస్తేనే బలిపీఠం. బలైపోయాడు ఆయన యేసు ప్రభు. బలులు లేవు మనకి. ఈ 50వ కీర్తనలో ఇక్కడ మనం గమనిస్తాం కదా, ఇశ్రాయేలు ఆలకింపము, నేను నీ దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలుకుతున్నాను. ఏం సాక్ష్యం పలుకుతున్నావు? నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. ఇశ్రాయేలు, నువ్వేదో చేసేస్తున్నావు అనుకుంటున్నావు. నీ దహన బలులను నేను చూస్తున్నాను. నీ ఇంట నుండి, పక్కింట్లో నుంచి కాదు, దొంగతనం చేసి కాదు, నీ కష్టార్జితం, నీవు పెంచిన కోడినైనను నీ మందలో, అంటే మీరు వాళ్ళకి మందల గొర్రెలు, మందల ఒంటెలు, మందలుగా వాళ్ళు ఆ వ్యాపారం, ఆ వృత్తి కలిగినటువంటి ప్రజలు. మన ప్రాంతం, మన ప్రజలు చూస్తే వ్యవసాయం, కూలి పనులు, మోటార్ ఫీల్డ్, ఇలా మనం చూస్తున్నాం. అంటే కొద్దిగా వ్యత్యాసం అంతే. కానీ ఏదైనా కష్టార్జితమే. పొట్టేళ్లనైనా నువ్వు తీసుకొనను. ఎందుకో తెలుసా? అడవి మృగాలన్నవి నావే. అడవులు అవి బతుకుతున్నాయంటే ఎవరు పోషిస్తున్నాడు? దానికి ఎవరున్నాడు కాపరి? వాటికి ఇళ్ళు ఎక్కడున్నాయి? అవి ఎలా బతుకుతున్నాయి? 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములో పశ్వాదులను నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. ఆ తర్వాత
నేను ఆకలిగొనిన నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తింటానా, పొట్టేళ్ళ రక్తం తాగుతానా? ఆగుదాం. అంటే మేము దేవుడికి బలిచ్చేసాం, గొర్రెచ్చేసాం, మేకలు ఇచ్చేసాం, కోడి ఇచ్చేసాం, ఇక మాకు ఇష్టానుసారంగా మేము బతకొచ్చు అనుకుంటున్నటువంటి మతాచారాలతో సతమవుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది కాదు నాన్న, స్తుతియాగము నాకు ఇష్టం. తర్వాత అంటాడు, స్తుతియాగము చెయ్యము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము అన్నాడు. మహోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఇందాక నేను అందుకే అడిగాను, దేవుడు స్వార్థపరుడా? అన్నీ నాకు ఇచ్చేయండి, నేను తింటానా, నేను రక్తాన్ని తాగేవాడినా? ఇక్కడ మనకు ధనం కూడా అక్షరార్థమైందే, ధనం కూడా అక్షరార్థమైందే. మేము దశమభాగం ఇచ్చేస్తున్నాం, మేము కానుకలు ఇచ్చేస్తున్నాం, మేము స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నాం, అయిపోయింది అమ్మయ్య అనుకుంటే వల్ల నాకు ప్రయోజనం లేదు. నేను డబ్బులు తింటానా? డబ్బులతో నేను ఏమైనా పరలోకంలో బిల్డింగ్లు కడతానా? ఇక్కడ పరిచర్య రాజ్య వ్యాప్తి ఆగకుండా, నా నామమునకు అవమానం కలగకుండా, ఇక్కడ భూలోకములో జరగాల్సినటువంటి క్రమాన్ని దేవుడు చెప్పి, మనిషి ద్వారా దేవుడు పని జరిగించుకునే క్రమాన్ని ఇక్కడ చూపించాడు. అందుకే చెప్తాడు, అంటే దేవుడు కోరేవి ఆత్మ సంబంధమైనవి. ఇక్కడ మనము యేసుక్రీస్తు బలి అయిపోయిన తర్వాత కొత్త నిబంధన సంఘములో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తన వెలుగులోనికి నడిపించినటువంటి సార్వత్రిక స్థానిక సంఘాలు ఆత్మ సంబంధమైన ప్రేమ, విధేయత, విశ్వాసం. నా మీద విశ్వాసం ఉంచండి, అది రక్షణలోనికి మిమ్మల్ని నడిపించుకొని వెళుతుంది. అది ఆఖరి వచ్చిన 29 వచ్చిన హైలైట్ అన్న, అందుకే అది. ఆ 23 వచ్చిన చదువుతారా? స్తుతియాగము అర్పించువాడు, స్తుతి ప్లస్ యాగము. స్తుతి అనే యాగం, బలి అనే యాగం, సంపద అనే యాగం, జిహ్వఫలము అనే యాగము అంటే ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైనవి. వాస్తవికంగా బలి అర్పణ ఇక్కడ మనం నూతన నిబంధన ప్రజలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమించాలి హృదయపూర్వకముగా. ఆషామాషిగా ఆర్తకాయతనముగా వచ్చి వెళ్ళిపోవటం కాదు. హృదయపూర్వకముగా దేవుణ్ణి యథార్థముగా ప్రేమించుట, ఇష్టపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించుట, అది ఆత్మ సంబంధమైనది, విశ్వాసముతో కూడినదై ఉండుట. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే మీరు గొర్రెలు, మేకలు, లేక పొట్టేళ్ళు ఇవన్నీ తీసుకురావద్దు వచ్చేది. మనకు వాటితో సరిపెట్టుకోవడానికి లేదు. ప్రేమ, విధేయత, విశ్వాసము, ఆత్మ సంబంధమైన, అంటే గౌరవించటం. దేవుణ్ణి ప్రేమించడం అంటే గౌరవించటం. ఇప్పుడు భర్త ఎదురుగా ఉంటే చాలామంది గౌరవిస్తారు కదా, భర్త అటు వెళ్ళిపోయిన తర్వాత వేరేగా మాట్లాడతారు. అత్తగారు ఎదురుగా ఉన్నప్పుడు వేరుగా ఉంటారు, అత్తగారు లేనప్పుడు వేరుగా ఉంటారు. భార్య ఉన్నప్పుడు వేరుగా ఉంటారు, భార్య పక్కకి వెళ్తే మళ్ళీ వేరుగా ఉంటారు. అలా కాదు దేవుడి విషయంలో. ఎక్కడైనా, ఇంట్లో అయినా, అన్యుల కార్యక్రమాల్లో నువ్వు ఎక్కడున్నా అక్కడ నువ్వు దేవుడు బిడ్డగా, దేవుడు నువ్వెంత ప్రేమిస్తున్నావో ఎదుటివాడు అర్థం చేసుకుంటమే దేవుడికి మహిమ. నువ్వు ఎక్కడున్నా నువ్వు అక్కడ విధేయత కలిగి ఉంటావే,
దాన్ని బట్టే దేవుడు మహిమపరచబడుతున్నాడు. అదే ఆరాధన. ఇక్కడికి వచ్చి ఇద్దరు ముగ్గురు అందరూ కలిసి 2-3 నిమిషాలు చేసేదే అసలైన ఆరాధన కాదు. ఒక క్రమాన్ని, టయాన్ని బట్టి మనము నడుస్తూ ఇద్దరికో ముగ్గురికో లేక 2 నిమిషాలు అందరూ కలిసి ఆరాధించండి అని చెప్తున్నాం. కానీ మీరు ఆరాధించవలసింది అన్యులలో, ఆరాధించవలసింది వేరే స్థలాల్లో. ఆరాధించడం అంటే కళ్ళు మూసుకొని స్తోత్రం హల్లెలూయా అంటాం కాదు. మీ పవిత్ర ప్రవర్తన బట్టి, మీరు చూపించే ప్రేమను బట్టి, మీరు విధేయతను బట్టి, మీకున్న విశ్వాస దృక్పథాన్ని బట్టి, మీరు ఎంతగా దేవుడు గొప్పవాడిని మీరు ఆయన యందు విధేయత చూపి ఆనందిస్తూ ఉన్నారో ఎదుటివాడు గుర్తించటం దేవుడు చూసి సంతోషిస్తాడు. అదే మహిమపరచడం అంటే, అదే దేవుని గణపరచడం అంటే. మన నోటిని బట్టి, మన హృదయాన్ని బట్టి. అది ఇక్కడ ఏదో కూర్చొని నటించేసి వెళ్ళిపోవడం కాదు. అందరూ కాదు. ఎంతమంది? కొందరు. అందరూ కాదు, కొందరు. కొందరూ కాదు, వినపట్ల. ఆ ఒక్కడు నువ్వై ఉండాలి. చెప్పండి. అందరూ. నోరు తెరవడానికి మీరు ఎంత కష్టపడితే జాగ్రత్త, నోరు మూసిపోద్ది ఒకరోజు. నోరు తెరవండి. అందరూ కాదు. మరి ఈ లెవెల్ ఎందుకు ఉండదు? ఇందాకడ అంటే ఏదో ఒకటి అనిపించుకోవాలా? అందరూ కాదు, కొందరే కాదు, ఆ ఒక్కడో నువ్వు నేనే ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు నాకు కావాలి. అలాంటోడే నాకు కావాలమ్మా అని సమరీ స్త్రీతో ఆయన మాట్లాడాడు. అంటే మన జీవిత ఉద్దేశం దేవుడికి మహిమ చెల్లించటం. మన జీవిత ఉద్దేశం నిత్యానందములో ఆయన యొద్ద మనం ఎల్లప్పుడూ జీవించాలి. ఈ రెండే మనం పెట్టుకోవాలి. ఈ భూలోకంలో ఉండగా పూర్ణ గారు అనే వ్యక్తి, ఈ పూర్ణ గారు ఇక్కడే ఉన్నాడండి. మామిడి పూర్ణ గారు ఆయన సాక్ష్యాలు చెప్పడానికి చాలామంది వచ్చారు. చీరాల నుంచి ఒక ఆమె వచ్చింది, రాత్రి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే వచ్చింది. మళ్ళీ ఇంకో ఆయన వచ్చాడు, స్టూడెంట్ అని వచ్చాడు. చాలామంది చెప్తున్న సాక్ష్యాలు ఇవే. ఆ సాక్ష్యాలు ఒక పెద్ద ప్రసంగం అయిపోయింది. మళ్ళీ ఆదరణ కూడినప్పుడు ప్రపంచము నుండి గ్రీటింగ్స్ వచ్చాయి. అమెరికా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి, ఆస్ట్రేలియా నుండి, రకరకాల దేశాల నుండి. అవి వినడానికి టైం లేక యూట్యూబ్లో అప్లోడ్ చేయమని చెప్పాము. అంటే ఒక మనిషి లేకపోయినా ఆ మనిషి గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఇదే దేవుడికి మహిమ. హల్లెలూయా. అది కాపాడుకోవాలి. మన యొక్క జీవిత ఉద్దేశం కూడా దేవుడిని మహిమపరచడం. ఆ తర్వాత నిత్యానందంలోకి వెళ్ళిపోతాం కదా. పరదేశులము ఆ రోజు పాడటం కదా, ఇవాళ పాడాలి. ప్రియులారా పురమిదే కాదిప్పుడు. భయం వేస్తుంది పాడాలంటే అలాగే. నేను ఎన్నిసార్లు పాడాను, కానీ వెళ్ళా మరి ఆయన టైంలో వెళతాను. పరదేశులము, ప్రియులారంటే మన పరదేశులము, మనది దేశం కాదు, మరొక దేశం ఉంది, అక్కడికి మనం వెళతాము. కాబట్టి ఇక్కడ ఉండంగా ఇప్పుడు నేను ఊరికి మీకు ఒక చెప్తాను, రేపు నేను ఉండను, మీకు ఆరాధన అయిపోయింది. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారు? శివయ్య గారు నా దగ్గరికి వచ్చి చెప్పండి అమ్మా, చెప్పు శిరీష, చెప్పండి అమ్మా, జనరల్గా చెప్పండి అమ్మా, చెప్పండి బ్రదర్, నేను రేపు ఉండను మీకు తెలిసింది. చెప్పు భాగ్యలక్ష్మి. అవును. ఓకే, అవును, ఓకే. హల్లెలూయా. చూడ ఆయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా అంటే నన్ను ప్రేమిస్తారు, నా దగ్గరకు వస్తారు, మాట్లాడతారు, ఒకవేళ క్షమాపణ అడగాలంటే ఎవరైనా అడిగేస్తారు, లేకపోతే ఇంకా ఏదైనా, ఇంకా ఆ అనుభూతి వేరు. అలా మనం రోజు ప్రేమించుకోవాలంట అందరం. అర్థమైంది మీకు? అలా సమాధానంగా ఎప్పటికప్పుడు ఉండాలంట మనం. నేను పూర్ణ గారి భార్యతో అన్నాను, మామిడి పూర్ణ గారితో భార్యతో అన్నాను, అమ్మ ఆయనకి స్టంట్ వేశారంట కదా. అవునండి, ఆయన అది కూడా ఎవరికి చెప్పడానికి ఇష్టపడడు. మళ్ళీ తర్వాత 2 సార్లు స్ట్రోక్ వచ్చిందండి. అవునండి, అది కూడా తెలియడానికి ఆయనకి ఇష్టం ఉండదు, కానీ పనిచేస్తూ ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు,
ఎవరన్నా బాధలో ఉన్నారంటే వాళ్ళకి పంపిస్తూ ఉంటాడు. ఏమి లేదమ్మా, కొద్దిగా నాకు తెలిస్తే కొన్ని మాట్లాడేవాడిని ఆయనతో నేను అన్నాను. నిజంగా మాట్లాడేవాడిని, నాకు తెలియదు. ఆయన కూడా నాకు చెప్పలా. అంటే కొద్దిగా నేను ధైర్యం చెప్పేవాడినాం ఏమైనా, ఏం పర్వాలేదు సార్, మీ భార్య పిల్లల విషయంలో ఏం పర్వాలేదు అని ఏమన్నా చెప్పేవాడినేమో. ఇంకా ఆ టైంలో దేవుడు నాకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, కనిపించలా. మా ఇంటికి భోజనానికి తీసుకురావాలనుకున్న 5వ తారీఖు డేట్ ఇచ్చారు, నేను భోజనం పెట్టలేకపోయాను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా అంటే ఎగ్జాంపుల్ అర్థం అవడానికి, మీరు ఎవరైనా నాకు భోజనం పెట్టాలనుకుంటున్నారో పెట్టేసేయండి. తినే స్థితిలో నేను లేను, మామూలుగా చెప్తున్నా. ఎవరైనా మీరు ఎవరికైనా బట్టలు పెట్టాలనుకున్నా పెట్టేసేయండి. ఎవరికైనా అప్పు ఉన్నారా చెప్పండి, స్థితిలో బాగలేదు, తప్పకుండా ఇస్తాను, నేను బతుకుండగా ఇచ్చేస్తాను, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ప్రార్థన చేస్తాను, నా కోసం కూడా నాకు అనుకూలత కోసం ప్రార్థన చెప్పేయండి, వెళ్ళిపోండి, మాట్లాడేసేయండి. రేపు నువ్వు ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు. మీకు అర్థమైందో లేదో పాయింట్? మహిమపరచడం అంటే క్లియర్గా ఉండాలి. అప్పులు అందరికీ ఉన్నాయి, నీకు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. స్టేజ్ మీద నిలబడి చెప్తున్నాను, నాకు అప్పులు ఉన్నాయి, నేను టెన్షన్ పడుతున్నాను, మధ్యుండి ఇప్పించినందుకు టెన్షన్ పడుతున్నాను. అర్థం అంటే ఎందుకంటే క్లారిటీగా ఉండాలి. దేవుడు ఇష్టపడే మనస్సు అక్షరార్థమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. మీ నాన్నగారితో ఏమన్నా మాట్లాడాలనుకుంటారా, మాట్లాడేసేయండి. మీ అమ్మతో ఏమన్నా మాట్లాడాలనుకుంటారా, మాట్లాడేసేయండి. ఆ తల్లిదండ్రులారా, మీ పిల్లలారా, మీ తల్లిదండ్రులతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా, మాట్లాడేసేయండి. మీ తాత ఏమైనా మాట్లాడుకుంటున్నారు, మీ ఇద్దరు నవ్వుతున్నారు, అందుకే చెప్పాను. మీ పూర్ణ గారు మనవరాలకి చెప్తున్నాను, మీ తాత ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, చెప్పేసేయండి. తర్వాత చెబుదాం అనుకున్నాను పెద్దనాన్న అంటే కుదరదు, ఇప్పుడే చెప్పేసేయండి. ఓపెన్ హార్ట్. మీ అమ్మతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. అంటే వాళ్ళిద్దరి పేరు చెప్తున్నా. మీ అమ్మతో ఏమైనా చెప్పాలా చెప్పేయండి, నాన్నతో ఏమైనా చెప్పాలా చెప్పేయండి. వాళ్ళు లేనప్పుడు బాధపడద్దు. నాతో ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పేసేయండి. క్లియర్గా ఉండాలి. ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు స్పష్టంగా ఉండాలి. ఇది ఆత్మ సంబంధమే, దేవుడు ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తం నేను పుట్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ రండి, పిలవండి. పిలవండి. యవనస్తులు ఎక్కడ? అమ్మ మీ కోళ్ళు ఎక్కడ? మీ కొడుకులు ఎక్కడ? మీ కూతుర్లు ఎక్కడ? మీ అల్లుళ్ళు ఎక్కడ? పిలవండి, రమ్మని చెప్పండి. ఎందుకో తెలుసా? నేను పుట్టించాను వారిని. మీరు మందిరంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు బైబిల్ చదువుతున్నారు, వాళ్ళు ఏ పుస్తకాలు చదువుతున్నారు? ఈ పుస్తకం చదువుతున్నారా? దీనికి అడాప్ట్ అయిపోయారా? మీ మనవరాలు ఎక్కడ ఉన్నారు? మనవడికి బండి కొనిచ్చావు, బంగారం గొలుసు చేయించావు, ఉంగరం చేయించావు, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాళ్ళందరూ పిలిపించండి. ఎందుకు పిలిపించాలమ్మా? నీవే వారిని కలగజేశావు, వారిని పుట్టించిన వాడు నీవే. చాలమ్మా. కాబట్టి అంటాడు ప్రారంభం, నా మహిమ నిమిత్తం నేను సృష్టించాను వాడిని. ఇప్పుడు దేవుడు స్వార్థప్రియుడా, స్వార్థపరుడా అని మనం ఫస్ట్లో ఒక టైటిల్ పెట్టుకున్నాం. ఆయనకి ఏమన్నా ఇష్టమా పొగిడించుకోవటం? ఊరిని అనుకుందాం మనలో మన మాట. దేవుడికి జందాబాదులు కావాలా చెప్పండి? దేవుడికి దండలేయాలా? దేవుడు పొగిడించుకోవటం ఆయనకి ఇష్టమా? లేదా ఆయనకి గర్వమా ఏంటి? నేనే పుట్టించే వాళ్ళందరినీ ఎవరు అనుకున్నారు, వీళ్ళు చంపేస్తారా మిమ్మల్ని అందరూ కరోనాలో అటు పంపించేసి అనే గర్వం ఆయనకి? నో. సర్వాధికారి, గొప్పవాడు. మనం పక్కకి వెళ్ళిపోకూడదని, అపవాదు కొన్ని వాటిని ఏర్పాటు చేశాడు, అటువైపు మనం చూపు పడకూడదని, మనం పక్కదారి పట్టకూడదని ఆయన ఈ క్రమాన్ని మనకిచ్చాడు. నేను పుట్టించాను, నా ప్రజలు, మీ పిల్లలు. అందుకే మనం ధన్యులమే, గర్విస్తున్నాం, ప్రభువుని బట్టి అతిశయపడుతున్నాం, మంచిదే. కానీ మిగతా వాళ్ళు జైన్లైనా, సిక్కులైనా, ముస్లింలైనా, దళితులైనా,
లేక విగ్రహారాధన పూజించిన వాళ్ళు ఎవరిని కూడా మనం తక్కువగా చూడకుండా, విమర్శించకుండా వారిని ప్రేమించడం ప్రారంభిస్తే వాళ్ళని మనం రాబట్టుకోగలం. ఎస్ సార్ నో? అందరినీ ప్రేమించాలి, ఎందుకంటే వాళ్ళు దేవుడు బిడ్డలే. వాళ్ళు దేవుడు బిడ్డలే. మీరే దేవుడు బిడ్డలే ఏంటి? మనమేమో దేవుడు బిడ్డలుగా లోపల నుండి నటిస్తున్నాం. వాళ్ళు బయట ఉండి ఒరిజినల్గా బతుకుతున్నారు, అంతే తేడా. మనం లోపల నుండి వాక్యానుసారంగా బతకట్లేదు, వాక్యానుసారంగా ఆరాధన ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు అర్పించలేకపోతున్నాం. వాళ్ళు బయట ఉన్న అమాయకులు. అందుకే వాళ్ళని మనం ప్రేమించాలి, అందరితో మాట్లాడాలి. దేవుడు ఎట్టుబడి స్వార్థప్రియుడు కదా, ఆ మాట అంటానికి వీలు లేదు. ఆయన సర్వాధికారి, గొప్పవాడు, ఆయన స్తుతికి పాత్రుడు. ఈ గొప్ప పనిలో, ఈ ఆరాధన మహిమ చెల్లించే గొప్ప పనిలో మనం ఆనందిస్తూ ఉన్నామో ఆ ఆనందాన్ని పొందాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనము వచ్చేద్దాం. 53 వచ్చి చదువుతామా మళ్ళీ? ఎందుకంటే మత్తయి సువార్తలో ఇంకొక రెఫరెన్సు, ఎబ్రీ పత్రికలో ఒక రెఫరెన్స్, మొత్తం 3 రెఫరెన్సులు చదివేసుకొని మనం ముగించేసుకుందాం. కమాన్ స్టార్ట్. 23 వచనం. స్తుతి, అందరూ చెప్పండి, స్తుతి యాగములు అర్పించువాడు. మళ్ళీ అదే చెప్తున్నా, తిట్టించుకోమాకండి, అందరూ చెప్పండి. స్తుతి యాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. ఏ యాగం? ఇందాక కూడా పాట, అందుకే అది పాటించాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఇందాక ఆ పాట కూడా మనం అందుకే పాడుకున్నాం. స్తుతి యాగము చేయవాడు అంటే క్రమముగా నీకు ఇష్టమైనప్పుడు ప్రేమిస్తా, నాకు ఇష్టమైతేనే విధేయత కలిగి ఉంటా, నాకు నచ్చలా, నాకు ఇష్టమైనప్పుడే అర్పణిస్తా, నాకు ఇష్టమైనప్పుడు ప్రార్థన చేస్తా, లేకపోతే నేను దేవుడి మీద అలిగాను, అది కాదు. క్రమముగా ఈ ప్రక్రియ జరగాలి. క్రమముగా ఈ ప్రక్రియ జరగాలి. విశ్వాసముతో, విధేయతతో దేవుణ్ణి గణపరచాలి. ఇప్పుడు మనము ఇంకో రెఫరెన్స్ మీకు చూపించాలి కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మన సత్క్రియలు చూసి, అందరు చెప్పండి, ప్రజలు మన సత్క్రియలు చూసి ఏం చేస్తారు? పరలోకమందున్న మన అని చదువు. మన తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట, అబ్బా, మన వెలుగు. టీజీఆర్ ట్రస్ట్కి ఒక్కసారని మీరు సపోర్ట్ చేశారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బయట ట్రస్టులకు సపోర్ట్ చేస్తావు ఊరికి అనుకుందాం. టీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని కుటుంబాలు ఆదరించబడ్డాయో మీకు తెలుసా? ఆ సాక్ష్యాలను విన్నారా? వీడియోలు చూడరు, చూసిన లైక్ కొట్టరు, చూసిన కామెంట్ పెట్టరు. అంత గుడ్డిదిగా ఉండారు షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు. కనీసం షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో మెసేజ్లన్నా మళ్ళీ చూస్తారా? తర్వాత పూర్తిగా వింటారా? రెండోసారి వింటారా? మూడోసారి వింటారా? వినరు. కనీసం ఈ లైక్ని ఇలా కొడతాకి ఇలా సొమ్ము పోతుంది. కనీసం ప్రైజ్ దిలాడు చెప్పరు. కామెంట్ చేయడం బట్టి అంధత్వము కలిగిన ఆత్మీయులు. ఎవరినో మనం బయట అనుకోవడం కాదు, ఇంట్లో వాళ్ళతోనే సమస్య మనకి. ఇప్పుడు ఇంట్లో వాడు కుదురుగా ఉంటే బయట వాడికి మనం మాదిరిగా ఉండగలం. మళ్ళీ చదవమ్మా, మన భాషలో చదవమ్మా. మన తండ్రిని మహింపరచినట్లు ఇది ఒక విధానం. ఇదొక విధానం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ క్రమం. ప్రజలు మనల్ని చూస్తారు, మనం చేసే పనులేంటో చూస్తారు, దేవుడిని మహిమపరుస్తారు. మనం చేసే పనులు చూడనివ్వాలి. ఖర్చు అయిపోవాలి, ఖర్చు పెట్టాలి. ఖర్చు అయిపోవాలి, ఖర్చు పెట్టడం ప్రజలు చూడాలి. ఇది ఒక విధానం, దేవుడు మనకిచ్చినటువంటి ఒక క్రమము. ఇక్కడ మనం గమనించాలి. క్రమబద్ధంగా ఉన్నాం ఇందాక, అందుకే మనం అనమాట ఆరాధన ద్వారా దేవుడు మనం స్తుతిస్తున్నాం. సత్క్రియ, మంచి పనుల ద్వారా దేవుడు మనం సత్కరిస్తున్నాం. ఇప్పుడు కొన్ని విధానాలు మనం చూడొచ్చు. మానవ తత్వం, అపవాది తత్వం,
దేవుని తత్వం. మానవుని తత్వం ఏంటి? కీడు చేస్తే కీడు చేస్తాడు. వాళ్ళు మన ఇంటికి స్టేల మీటింగ్ రాలేదండి, మనం వెళ్ళాం. వాళ్ళు బెదర్స్ మీటింగ్ మన ఇంటికి రాలా, వెళ్ళాం. వాళ్ళు మన పెళ్ళికి రాలా, వెళ్ళాం. వచ్చారు, వెళదాం. ఇచ్చారు, మనం ఇద్దాం. ఇది మానవుని తత్వం. అపవాది తత్వం ఏంటి తెలుసా? మేలు చేసినాడు కీడు చేయటం. దేవుని తత్వం ఏంటి తెలుసా? కీడు చేసినాడుకి మేలు చేయటం. 3 తత్వాలు గుర్తుపెట్టుకోండి. ఏ తత్వంలో మనం బతుకుతున్నాం? నేను చెప్తున్నాను, ఎవరు స్త్రీల మీటింగ్ రాకపోయినా, ఎవరు లేదా మీ స్తుతికోవడానికి పెళ్ళికి రాకపోయినా, మీరు వెళితే మంచి గిఫ్ట్ తీసుకుని వెళితే వాళ్ళ నెత్తి మీద నుప్పులు కుప్ప. రోమపత్రిక తెలుసుగా, ఆఖరి వచ్చులో ఉంటుంది కదా. నిద్రపోమాకండి. కీడుకు ప్రతి కీడు చేయకుండా నీవు మేలు చేస్తే అక్కడికి వెళితే వాళ్ళు సిగ్గుపడిపోతారంట, వాళ్ళు తలదించుకుంటారంట, వాటేసుకుంటారంట, కౌగులించుకుంటారంట. అంటే వాక్యం ఏం చెప్పిందంటే రోమపత్రికలో, అలాగూ చేయటం వల్ల అతడు తల మీద నుప్పులు కుప్పగా కీడు వలన జయించక మేలు చేత. ఇది దేవుని తత్వం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ తత్వంలో ప్రయాణిస్తున్నాం? మానవుని తత్వం. ఇచ్చుకొమ్మ వాయిను, ఇదనమాట. వాళ్ళు ఇచ్చారు, మనం ఇస్తున్నాం. వాళ్ళు వచ్చారు, మనం వెళ్ళాలి. అసలు రాలా, వెళ్ళు. ఇది దేవుని తత్వం. ఏం మీకు సహాయం చేయాలి? మీరు చేయండి. ఇది దేవుడి లక్షణం. ఏ లక్షణంలో నేను ప్రయాణం చేస్తున్నాను? ఇలా చేయటం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికే మహిమ కలుగునుగాక. వల్లెవారి వీధిలో తెల్లదొరగ ఇల్లు ఒక రౌడీ షీటర్ అమ్మిపెట్టాడు. పూర్ణగారు మీకు తెలుసుగా, బుడ్డియా అమ్మిపెట్టాడు. తెల్లదొరగ అంది, పాస్టర్ గారు ఆ పొలం అమ్మాక నేను దేవుడికి ఒక కానుక ఇచ్చుకుందాం అనుకున్నాను, ఒక 5,000 ఇచ్చుకుందాం. అలాగే పర్లేదు. అది ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రితం కదండి. పొలం అమ్ముడు బాటల. మళ్ళీ మనసులో అనుకుందా, దశం బాగా ఇద్దాం అనుకుందంట. ఈలోపు రౌడీ షీటర్ ఆయన నిలబడి అమ్మేశాడు. 65,000 తీసుకొచ్చి ఇచ్చింది. 5 కాదు, నారాయణరావు గారు ఎంత? 25. అంటే దేవుడు కొన్నిసార్లు వెధవరాళ్ళ ద్వారా వాడుకుంటాడు. ఎందుకు ఈ మాటని అసలు ఆ సబ్జెక్ట్ కాదు, అందుకు గుర్తు చేయడానికి అయితే మీకు కొద్దిగా బొలిపెలగడానికి. ఆ రౌడీ షీటర్ వాళ్ళ అబ్బాయి పెళ్ళైంది మొన్న మధ్య. మీరు వచ్చారా పూర్ణ గారు? బుడ్డి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పిలవలేదా? వచ్చారుగా. అరే అటు చూస్తామండి, వచ్చారుగా. ఓకే. అలా ఆవిడ వచ్చింది పెళ్లి కార్డు ఇవ్వడానికి. మన తుమ్మల రమాగా తెలుసుగా, వాళ్ళందరూ బంధువులుగా. రండి, నువ్వు కూడా వచ్చావుగా ఆ రోజు. నేను అంత సీరియస్ చూస్తున్నా. ఆ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చింది. మా అమ్మాయి పెళ్ళికి పిలవాల, ఎందుకంటే కరోనా టైంలో. ఏమంటే మీరు కావాలనుకొని వచ్చి కార్డు ఇస్తున్నాను, మీరు రావాలని కోరికతో కార్డు ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళింది. అంటే నాకు గిఫ్ట్ కోరుకుందరా? నేను వస్తే చాలంట, నేను కనపడితే చాలంట. ఇక నేను గట్టిగా నోట్ చేసుకున్నాను. దానిలో ఏముండదులే, మామూలుగా చెబుతున్నాను. అంటే కంపల్సరిగా వెళ్ళాలి. ఆమె నన్ను నేను కనపడితే చాలు అనుకో. అప్పుడు ఆమెకి వెళ్ళి కనపడిన తర్వాత సంతోషించింది. రేపు నేను ఆమెకు సువార్త చెప్పగలనా? దేవుడి గురించి మాట్లాడగలనా? ఇది ఫెలోషిప్, ఇది సహవాసం. దేవుడికి మహిమ కలుగుతుంది. కొన్నిసార్లు మనం గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్తే, వద్దు సార్, మీరు రావటమే మా గిఫ్ట్ అంటారు కొంతమంది. మీరు రావటమే మాకు బహుమానం అంటారు. అంటే వాళ్ళ మనసుల్లో మనం ఎలా ఉన్నాం అనేది అర్థమవుతుందా? వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారో
మన గురించి ఏమనుకుంటున్నారో, మనల్ని ఎలా కోరుకుంటున్నారో వాళ్ళకి మైండ్లో ఉన్నట్టే కదా, దాన్ని మనం కాపాడుకోవాలి. హెబ్రీ పత్రిక చూద్దామా, 10వ అధ్యాయము 31వ వచనం. పడుట భయంకరము. భయంకరం. ఎవరి చేతిలో పడటం? దేవుడి చేతిలో పడటం భయంకరం అంట. ఎందుకంటే అమ్మా తలల పైకి ఎత్తండి, అయ్యగారులు తల పైకి. ఎందుకు మనం కీర్తనలో ఏ వచనం హైలైట్గా చేసుకున్నాం? 23వ వచనం. అన్నాను, వచనం చెప్పండి. 23వ వచనం. అసలు 22వ వచనం ఏం చెప్పాడు? 22వ వచనం ఏం చెప్పాడు? దీన్ని యోచించుకొనిడి. ఏం చెప్పాడు? దేవుడు మర్చిపోయారు. దేవుడు మర్చిపోయిన వారులారా దీన్ని యోచించుకోండి, ఆలోచించండి. ఏంటి సార్? ఏంటవా? లేని ఎడల లేకపోతే నేను మిమ్మల్ని చీల్చేస్తా, తప్పించువాడెవడను మొక్కలుగా చేస్తా, చీల్చేస్తా. అంటే ఏమంటున్నాడు చూడండి, నా మహిమ కొరకు మిమ్మల్ని చేస్తే మీరు నన్ను మర్చిపోయారు, చీల్చేయమంటారా? నన్ను మహిమపరుస్తారా? 23వ వచనం మనకు అర్థం అవ్వాలంటే 22వ వచనం చదవాలి కాబట్టి మేము చదివించాను. 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. 22వ వచనం ఏమన్నాడంటే, జాగ్రత్త, దేవుడు మర్చిపోయిన వాళ్ళారా. హెబ్రీ పత్రికలో దేవుడి చేతిలో పట్టం భయంకరం. ఆయన చేతిలో పడితే బతుకుతామా? ఆయన చేసిన సూర్యుడిని మనం కళ్ళతో చూడలేమే. ఆయన తెగులుకి ఎవరైనా బతకగలరా? ఊపిరాడక చచ్చిపోతున్నారు కదా. అమ్మా ఇదే 31వ వచనం చదివావు కదా. నేనేమంటానంటే మీతో, ఈ 31వ వచనం మనం కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలంటే 19వ వచనం చదవాలి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, కొత్తది, జీవము గలదియు, బతికున్నది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయింది. మార్గము అంటే మనకు ఒక దారి ఉంది, మనకు ఒక వే ఉంది. అది ఆయన శరీరం ద్వారా జరిగింది. అది కూడా ప్రతిష్ఠించబడినటువంటి దారి. 25వ వచనం చదవండి. 25. కొందరు మానేస్తున్నారు, సమాజంగా కూడుట మానక, సహవాసం మానేస్తున్నారు, కూడుకోకుండా మానేస్తున్నారు. ఒకరికొకడు హెచ్చరిక చేసుకోండి. ఎందుకు ఆగారు? రావచ్చు కదా. ఎందుకలా ఆగిపోతున్నారు? రావచ్చు కదా అని మీరేం చేయాలి? వారిని హెచ్చరించండి. ఇలా చేసేవాడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 19వ వచనంలో ఆయన మార్గంలో ఉన్నవాడు ఆందోళన పడాల్సిన పని లేదు. జాగ్రత్తగా వినాలి. 25వ వచనం, మీరు ఈ పని కలిగి ఉంటే 31వ వచనం గురించి భయపడవసరం లేదని ఈ రెండు చూపించా. దేవుడి చేతిలో పట్టం భయంకరం. దేవుడి చేతిలో పడితే భయంకరం అన్నామే. అమ్మో అవునా అని మీరు అనకుండా ఉండాలంటే 19వ వచనం 25వ వచనంలో మనం ఉండాలి. ఆయన మార్గంలో ఉండాలి, మానినోళ్ళని పురుకొల్పుతూ ఉండాలి. అప్పుడు 31వ వచనం గురించి మనకు భయం లేదు. గాట్ మై పాయింట్? అన్నా అర్థమైందా? రాసుకుంటావు కదా నువ్వు. 19వ వచనంలో ఉండాలి నువ్వు, 25వ వచనం చెయ్యాలి. 31వ వచనం గురించి నీకు భయం లేదు. అది క్లారిటీ వచ్చిందా నారాయణరావు గారు? ఎక్కడికి వెళ్ళారు? ఓకే, నేను ఇంగ్లీష్లో చిన్న వర్డ్స్ రాసుకున్నాను, వినండి స్టూడెంట్స్, వినండి. మీరు నవ్వుతారా మరి ఏం చేస్తారా? మా ఇంగ్లీష్ చూడండి. ట్రస్ట్ అండ్ ఒబే, ఫర్ దెర్ ఈజ్ నో అదర్ వే టు బీ హ్యాపీ ఇన్ జీసస్ బట్ టు ట్రస్ట్ అండ్ ఒబే. చప్పట్లు కొట్టద్దు, ఆగండి, అప్పుడు అవలా.
ట్రస్ట్ అండ్ ఒబే, నమ్మి విధేయత చూపు. ఫర్ దెర్ ఈజ్ నో అదర్ వే, అంటే మరొక మార్గం మనకు లేదు. అదే మార్గం 19వ వచనం. టు బీ హ్యాపీ ఇన్ జీసస్, యేసునందు మాత్రం మనకు సంతోషం, దగ్గర లోకంలో ఎక్కడ సంతోషం లేదు. బట్ టు ట్రస్ట్ అండ్ ఒబే అంటే నమ్మి విధేయత చూపడం తప్ప మరొక మార్గం మనకు లేదు. హల్లెలూయా. ఇంగ్లీష్ అంటే నాకు లవ్, ప్రేమ, ఎందుకో నాకు ఎవ్వరు నేర్పట్ల. నేను కూడా ఎవరితో అన్నాను, రాత్రి అనుకుంటే ఎవరితో అన్నాను, ఎవరో పాస్టర్ గారితో అన్నాను, నువ్వు స్టూడెంట్ వైపు నేను నేర్పిస్తా అన్నాడు. ఎంత బాగుందో చూసారా. నమ్మి విధేయత చూపు, మరొక మార్గం లేదు, యేసునందే సంతోషం. నువ్వు నమ్ము, విధేయత చూపించడం తప్ప మరొక మార్గం లేదు. ఇది మొత్తం కలిపి మనం చదువుకుంటే మరొక మార్గం మనకు లేదు. యేసే మార్గం, ఆయన స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక.